అనలిస్ట్ ఎంజీరావు గారు మనతో ఉన్నారు. నమస్తే ఎంజీరావు గారు. బంగ్లాదేశ్ నూతన ప్రధానిగా తారిక్ రెహమాన్ రేపు ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ఆహ్వానం అందింది. కానీ స్పీకర్ ఓం బిర్లా, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, అలాగే విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ ఈ కార్యక్రమానికి, ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లబోతూ ఉన్నారు. ఎంజీరావు గారు, ఎందుకు ప్రధాని మోదీకి ఆహ్వానం అందినా బంగ్లాదేశ్ వెళ్లడం లేదు? కారణం ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు బంగ్లాదేశ్ కొత్త ప్రధాని తారిక్ రెహమాన్ ప్రమాణ స్వీకారం 17వ తారీఖు, అదే మంగళవారం జరుగుతుంది. ఈ ప్రమాణ స్వీకార ఫంక్షన్కి ఎన్నో దేశాధినేతలని ఇన్వైట్ చేయడం జరిగింది. ముఖ్యంగా సార్క్ దేశాలైన ఈ భూటాను, నేపాలు, శ్రీలంక, మాల్దీవ్స్, ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, ఇంక్లూడ్ ఇండియా, ఇన్ని దేశాధినేతలను అక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది. కానీ అక్కడ తాత్కాలిక అధినేత మహమ్మద్ యూనస్ ఇంకొక కుట్ర పన్నాడు అనమాట. దానిది ఏంటంటే టర్కీ అధ్యక్షుడు ఎర్డగాన్ కూడా అక్కడికి పిలుస్తున్నాడు. అదేవిధంగా సౌదీ అరేబియా అధినేతను కూడా అక్కడికి పిలవడం జరిగింది. అంటే ఆయన ఏం చేస్తున్నాడు, ఇస్లామిక్ నాటో దేశాలు ఏదైతే చేయాలనుకున్నారో, ఇది పాకిస్తాన్ అధ్యక్షతన, వాటన్నింటినీ ఆ ఫంక్షన్కి ఇన్వైట్ చేయడం జరిగింది. అది ఏంటంటే ఇస్లామిక్ బ్రదర్హుడ్ చూపించుకుంటున్నాడు మహమ్మద్ యూనస్. ఎందుకంటే ఇప్పుడు తారిక్ రెహమాన్ ప్రైమ్ మినిస్టర్ ప్రమాణ స్వీకారానికి ప్రస్తుత ప్రభుత్వ అధినేతగా ఉన్న మహమ్మద్ యూనసే ఈ కార్యక్రమాలన్నిటినీ చూస్తున్నాడు. ప్రభుత్వ అధినేత ఇంకా ఆయన ఉన్నాడు కాబట్టి ఈ కుట్ర ఏంటంటే ఇండియా ప్రధాని ఢాకా వెళ్ళగలిగితే, ఢాకాలో ఆయనకి ఆ వేదిక మీద ఉండేది భారత శత్రువులు, ముఖ్యంగా ఎవరంటే టర్కీ. ఇది ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కి సపోర్ట్ చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ విషయంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది ఎర్డగాన్. అందువల్ల ఎర్డగాన్ ఆ వేదిక మీద ఉండబోతున్నాడు. ఇక పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ భారత ప్రధానితో వేదిక పంచుకోవడం తహతహలాడుతున్నాడు. ఎప్పుడు పడితే అప్పుడు మనం చూసుంటాం. టియాన్జిన్లో గత 2025 సెప్టెంబర్లో టియాన్జిన్లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ జరిగినప్పుడు ఇటు పుతిన్, జీ జిన్పింగ్, నరేంద్ర మోడీ గారు ముగ్గురు వెళుతుంటే పక్కన ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా నిలబడవలసిన పరిస్థితి ఆయనకు వచ్చింది. పుతిన్ దగ్గరికి రానివ్వడంలో మోడీ ఆయనకి అసలు దగ్గరికే రాను. ఇప్పుడు షహబాజ్ షరీఫ్తో వేదిక పంచుకోవాలి నరేంద్ర మోడీ గారు. ఇప్పుడు ప్రధాని అక్కడికి వెళ్తే, బంగ్లాదేశ్ వెళ్తే అది చాలా దారుణమైన పరిస్థితి, ఒక భయంకరమైన ఇండికేషన్ ఇస్తుందన్నమాట. ఎందుకంటే పాకిస్తాన్కి ఎవరు లోన్లు కూడా ఇవ్వడం లేదు, ఇండియాతో దెబ్బలాడుతున్నట్టుకు, ఇండియాలతో వార్ సిచ్యువేషన్ ఉన్నట్టుకు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అక్కడికి వెళ్తే అది ఒక బిగ్ రిలీఫ్ అనమాట పాకిస్తాన్కి. ఎందుకు షహబాజ్ షరీఫ్ దాన్ని ఎలా పెయింట్ చేస్తాడంటే, ఇంటర్నేషనల్లీ మేము భారత్తో ఒక షేక్ హ్యాండ్ ఇచ్చినా లేకపోతే నవ్వినా దాన్ని ఓవరాల్గా పబ్లిషైజ్ చేస్తారన్నమాట. వాళ్ళు ప్రోపగండా క్రియేట్ చేసి భారత్తో మాకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయనుకుంటూ లోన్లు తెచ్చుకుంటారు. సో ఇది పాకిస్తాన్కి బిగ్ రిలీఫ్. ఇలాంటి అవకాశం భారత ప్రధాని ఎందుకు ఇవ్వాలి అసలు? అందువల్ల షహబాజ్ షరీఫ్తో వేదిక పంచుకునే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు, నెంబర్ 1. నెంబర్ 2, ఎర్డగాన్తో అస్సలు ఇవ్వకూడదు. ఎందుకంటే టర్కీతో మనం చాలా పెద్ద ఇష్యూల్లో ఇన్వాల్వ్ అయ్యాం. టర్కీ మీద ఆల్మోస్ట్ ఆంక్షలు పెట్టినంత పని చేస్తున్నాం. టర్కీ శత్రు దేశాలకి, గ్రీసు, ఇటు అజర్బైజాన్కి మనం ఏం చేస్తున్నాం, ఆయుధాలు సప్లై చేస్తున్నాం, బ్రహ్మోస్ లాంటివి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో టర్కీ అధ్యక్షుడితో మనం వేదిక పంచుకోకూడదు. ఈ 2 ప్రధాని నిర్ణయం వెనకాల ఉన్నాయన్నమాట ఢాకా వెళ్ళకూడదని. ఇక 3వ విషయం ఏంటంటే తారిక్ రెహమాన్ ఇప్పుడు ఈ బిఎన్పి అధికారంలోకి వచ్చాక వెంటనే బిఎన్పి ప్రతినిధులు ఏం చెప్తున్నారు, ఢిల్లీలో ఉన్న షేక్ హసీనాను మాకు అప్పగించాలి. వాళ్ళు గెలిచి గంటల వ్యవధిలోనే ఇది మాట్లాడడం అనమాట ప్రమాణ స్వీకారం. అది చాలా ఇబ్బందికరం భారతదేశానికి. ఎందుకంటే షేక్ హసీనాని ఇవ్వడం అనేది అసంభవం. షేక్ హసీనాని తీసుకెళ్లి వాళ్ళకి అప్పచెప్తూ ఊరేస్తారు. ఇప్పుడు దాకా భారతదేశంలో పెట్టుకున్న షేక్ హసీనా అవామీ లీగ్ అతిపెద్ద పార్టీ. అక్కడ ఇంకోటి ఏంటంటే ఆ ఎన్నికలు మనం ఇంకా అది లీగలా ఇల్లీగల్ అనేది మనం ఇంకా ప్రకటించలేదు. చూసుకోండి, భారత ప్రధాని తారిక్ రెహమాన్కి మనం కంగ్రాచులేషన్ చెప్పొచ్చు భారత ప్రధాని, కానీ అక్కడ ఎన్నికలు ఇంకా లీగలా కాదనేది భారతదేశం పునరుద్ఘాటించలేదు. అంటే ఆల్మోస్ట్ ఇంకా లీగలే, కానీ షేక్ హసీనా పార్టీ, అవామీ లీగ్ పార్టీ అక్కడ ఇన్వాల్వ్ అవ్వలేదు. అది ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధం. దాన్ని అవసరం వచ్చినప్పుడు భారతదేశం ఉపయోగించుకునే అవకాశం ఉంది. అందుకనే షేక్ హసీనా ఎక్కబెట్టాం. ఇంకోటి, తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్ కొత్త ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న బిఎన్పి స్టాండ్ భారత సంబంధాలతో ఏ విధంగా ఉంది అనేది ఇంకా ప్రకటించాల. మనకి ఇంకా తెలియదు ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడు. అనవసరంగా భారత ప్రధాని అక్కడికి వెళ్ళిపోయి ఆయనకి ప్రమాణ స్వీకారానికి అటెండ్ అయిపోతే ఆయన టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అనమాట, లైట్గా తీసుకుంటాడు భారతదేశాన్ని. భారతదేశ స్టాండ్ మనకు వినపడదనమాట. ఇంకోటి, అక్కడ ఇప్పుడు జైషీ ఇస్లామీ పార్టీ 75 సీట్లు గెలుచుకుని ఇస్లామిక్ రిసర్జెన్స్ ఉంది. ఇక స్టూడెంట్ ఎలా ప్రవర్తిస్తారో తెలియదు.
కాబట్టి వాళ్ళందరినీ భారత వ్యతిరేకతని ఆయన అణచగలడా లేదా అనేది మనం చూడకుండా, లేకపోతే ఈయనే మళ్ళీ భారత వ్యతిరేకతకు ఈయన కూడా మాట కలిపి ఆయన బంగ్లాదేశ్లో ఇంకా రాజకీయాలు సుస్థిరంగా ఉండడానికి ట్రై చేస్తాడు. వాళ్ళ మదరు జియావుల్ మేడం ఖలీదా జియా లాగా ఉంటాడా అనేది మనకి ఇంకా కన్ఫామ్ కాలేదు. ఇలాంటప్పుడు డైరెక్ట్ గా భారత ప్రధాని అక్కడికి వెళ్ళడం అనేది మంచిది కాదు. అందుకనే భారత ప్రధాని ఢాకా పర్యటన విరమించుకుని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఆయన ఒకటే ఓం బిర్లా స్పీకర్, లోక్సభ స్పీకర్ని, ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీని మాత్రమే అక్కడ పంపుతున్నారు. గుర్తుపెట్టుకోండి, ఈవెన్ విదేశాంగ శాఖ మంత్రిని కూడా అక్కడికి పంపడంలే, ఈవెన్ వైస్ విదేశాంగ శాఖ మంత్రిని కూడా అక్కడ పంపడంలే. అలా కాకుండా లోక్సభ స్పీకర్ని, ఫారిన్ సెక్రటరీని పంపుతున్నారు. ఈవెన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవాల్ని కూడా అక్కడ పంపడంలే. ఎందుకంటే ఆయన కూడా చాలా ఆయన వెళ్ళాడంటే ప్రైమ్ మినిస్టర్ వెళ్ళినట్టే. విదేశాంగ శాఖ మంత్రి వెళ్తే చాలా విశిష్టత ఇచ్చినట్టు దానికి. భారతదేశం అస్సలు ప్రాముఖ్యతను ఇవ్వడం లేదు. తారిక్ రెహమాన్కి ఏ మాత్రం ప్రాముఖ్యత ఇవ్వకుండా మన భారతదేశం వ్యవహరిస్తుంది. ఎందుకంటే ఆల్ ఐస్ ఆన్ ఇండియా అండి. ఇప్పుడు చైనా రావచ్చు, టర్కీ రావచ్చు, యుఏఈ రావచ్చు, పాకిస్తాన్, ఆల్ సార్క్ కంట్రీస్ రావచ్చు, అమెరికా ప్రతినిధులు కూడా రావచ్చు, ఆల్ అంబాసిడర్ రావచ్చు. కానీ భారతదేశం ఎలా ప్రతిస్పందించిందే అనే ప్రపంచం చూస్తుంది. ఎందుకంటే బంగ్లాదేశ్ చుట్టూరు మనమే ఉన్నాం. బంగ్లాదేశ్ అంటేనే మన భారతదేశం మీద పూర్తిగా ఆధారపడి ఉంటుంది. ఇలాంటి దేశం భారత వ్యతిరేకత క్రియేట్ చేసి గత 18 నెలలుగా అక్కడ ఉన్న యూనస్ భారతదేశాన్ని ఒక శత్రువుగా చూపించేశాడు అనమాట. అక్కడికి అమెరికాని, చైనాని, పాకిస్తాన్ తీసుకొచ్చి నానా డిస్టర్బెన్స్ క్రియేట్ చేశాడు అనమాట. ఇలాంటి సందర్భంలో భారత ప్రధాని డైరెక్ట్గా ఎన్నికలు అయిపోయి నేను వెళ్ళిపోయారు అనుకోండి, అది దట్స్ నాట్ ఏ డిప్లొమసీ. ఇక ఎన్నో బేరసారాలు ఉంటాయి, ఎంతో బార్గెనింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు బంగ్లాదేశ్ ఇండియా మధ్యలో బంగ్లాదేశ్ ఇప్పుడు దాకా భారత వ్యతిరేకతను రెచ్చగొట్టడం, మైనారిటీల మీద అటాకులు చేయడం, ఇష్టం వచ్చినట్టు చేయడం, శత్రు దేశాలను అక్కడ తీసుకొచ్చి పెట్టడం, పాకిస్తాన్ నుంచి స్వతంత్రం పొందేటట్టు మనం చేస్తే పాకిస్తాన్ అక్కడ తీసుకొచ్చి మనకే బూచిగా చూపించింది. చైనా ఆయుధాలు దిగుమతి చేసుకోవడం, పాకిస్తాన్ ఆయుధాలు దిగుమతి చేసుకోవడం, ఇదంతా రెక్టిఫై చేయవలసిన బాధ్యత తారిక్ రెహమాన్ మీద ఉంది. లేదా తారిక్ రెహమాన్ మన భారత అనుకూలవాది కాదు. ఇలాంటి సందర్భంలో ఏదో ఆహ్వానం అందింది కదా అని డైరెక్ట్గా వెళ్ళకూడదు. మనం కూడా చూడండి, ఇండివిజువల్గా ఆహ్వానాలన్నిటికీ ప్రతిస్పందించం. అది ఈక్వల్ స్టేటస్ ఉండాలి ఆహ్వానం అందడానికి. చాణక్యుడు చెప్తారనమాట, ఒక ఆహ్వానం వచ్చిందంటే ఎన్నో పరిశీలించాలన్నమాట ఆహ్వానానికి మనం వెళ్ళాలా లేదనేది. ఇప్పుడు ఆహ్వానం భారతదేశానికి ఆహ్వానం వచ్చింది అనేది పైకి తెలుస్తుంది, గుర్తుపెట్టుకోండి. కానీ భారత శత్రువుల కూటమి అక్కడ ఉందన్నమాట. ఎర్డగాను, పాకిస్తాను, చైనా ముఖ్యంగా అక్కడ పెట్టాడు. ముఖ్యంగా ఇస్లామిక్ నాటో దేశాలను అక్కడ పెడుతున్నాడు. చూసుకోండి, పిలిచిన వాళ్ళతో భారత ప్రధాని వెళ్ళొచ్చా? ఎందుకంటే ఇండియన్ ప్రధానే కాదు, గుర్తుపెట్టుకోవాలి. భారత ప్రధాని ఈరోజు భారతదేశానికే ప్రధాని కాదండి, ఒక విశ్వ గురు స్టేటస్ లో ఒక గ్లోబల్ లీడర్. గుర్తుపెట్టుకోవాలి, బంగ్లాదేశ్కి అంత స్టేటస్ లేదు. ఇట్స్ ఎ సింపుల్ నేషన్ అనమాట. ఇంకా ఫెయిల్డ్ నేషన్, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా అన్ని విధాలుగా ఒక ఫెయిల్డ్ స్టేట్ అక్కడ. కాబట్టి అలాంటి నేషన్కి ఇంత అధినేత వెళ్ళొచ్చా? మరి కూడా వచ్చే నేతలు ఏమన్నా పుతిన్, జీ జిన్పింగ్లు అక్కడికి వస్తున్నారా? ఇప్పుడు చైనా అధినేత కూడా అక్కడ రాడు, చైనా ప్రతినిధులు వస్తారు, మామూలు ప్రతినిధి. అమెరికా అధినేత అక్కడికి వస్తారా? అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఈక్వాలిటీ ఉంటుంది అనమాట. ఆ స్టేటస్, ఆ డ్యూ స్టేటస్ అక్కడ లేదు. కాబట్టి దీన్ని తిరస్కరించకూడదు అని అలా అని ఇంకా తర్వాత అతిపెద్ద ప్రతినిధులు ఎస్ జయశంకర్ గారిని కూడా పంపలేదు. ఎస్ జయశంకర్ గారు ఇప్పుడు తారిక్ రెహమాన్ కి మదరు మేడం ఖలీదా జియా చనిపోయినప్పుడు ఎస్ జయశంకర్ గారే ఢాకా వెళ్ళారు. కానీ ఇప్పుడు ప్రమాణ స్వీకారానికి ఢాకా వెళ్ళడం లేదంటే ఇండియా ఏదో ఒక పెద్ద దౌత్యానికి తెరదించుతుంది. ముఖ్యంగా షేక్ హసీనా ఇప్పుడు అక్కడికి ప్రధాని వెళ్తే షేక్ హసీనా ఇష్యూ రైజ్ చేస్తాడు ఆయన. మళ్ళీ ఇప్పుడు అక్కడ మీట్ అవ్వాలి, అనవసరమైన మీటింగు, అనవసరంగా ఆయనకు అంత స్టేటస్ ఇవ్వాల్సిన ప్రస్తుతం లేదు. ఆయన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన భారత వ్యతిరేకతను ఎలా ఆపుతాడు, విదేశాంగ విధానాన్ని ఎలా రూపొందిస్తాడు, ఏ దేశం ఫస్ట్ వెళ్తాడు, చైనా వెళ్తాడా, పాక్ వెళ్తాడు, ఇండియా వెళ్తాడు, ఇవన్నీ చూసిన తర్వాత ప్రధాని రెస్పాండ్ అవ్వాలి. ఇట్స్ నాట్ టైం అండి. ఒక అద్భుతమైన దౌత్య విధానం, ఒక అద్భుతమైన నిర్ణయం మోడీ గారు తీసుకున్నారు. అది కూడా ఓం బిర్లా లోక్సభ స్పీకర్, విదేశాంగ శాఖ ప్రతినిధి విక్రమ్ మిశ్రీని పంపడం అనేది ఈరోజు ప్రపంచం అంతా ఆశ్చర్యపోతుంది. అది బంగ్లాదేశ్. ఇది భారత దౌత్య విధానం అంటే గొప్ప దౌత్య విధానం అని చెప్పొచ్చు అనమాట.